హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మంటే అవి ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్ కాదు, అది ఒరిజినల్ సీసీటీవీలే కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో దీనిపై మీరేమంటారు? ఆ మాట ఆయన అనటం ఎంత హాస్యాస్పదం అంటే ఆ సీసీ కెమెరాలకి అక్కడున్న పరికరాలకి వగేరా వగేరా సుమారుగా 5-6 కోట్లు ఖర్చు పెట్టాడు. బిల్లులు పెట్టాడు, బిల్లులు తీసుకున్నాడు ఆయన. అది కూడా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచే. ఇంకా ఫర్నిచర్ ఉంది, ఫర్నిచర్ ఇస్తానంటాడు కానీ ఇవ్వడు. ఆ ఫర్నిచర్ 10 కోట్ల రూపాయలు ఎంత ఖరీదు చేస్తుంది. అయ్యేం తిరిగి ఇవ్వడు ఆయన. ఊరినే ప్రభుత్వానికి మాత్రం లెటర్ రాశాడు, ఇచ్చేస్తారు తీసుకెళ్ళిపోండి అని. ఇవ్వడు. ఆ రోజు సిట్ ఏర్పాటు చేశారు. ఉదయం మద్యం కుంభకోణాల మీద సిట్ ఏర్పాటు చేశారు. 1,00,000 కోట్ల రూపాయల పైగా మద్యం అమ్మకాలు జరిగినాయి. వాటిలో దేనికి బిల్లులు లేవు. ఆ 1,00,000 కోట్లలో బాగుంటే ఒక 1,000 కోట్ల రూపాయలకి బిల్లులు ఇచ్చుంటారు. ఫోన్పే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఆ ఫోన్పే అవి కూడా లాస్ట్లో యాక్సెప్ట్ చేశారు. ముందు 4 సంవత్సరాలు 6 నెలలు యాక్సెప్ట్ చేయలే, ఎక్కడ రసీదు ఇవ్వాల. ఆ 1,00,000 కోట్ల రూపాయల పైచులకు అమ్మకాల్లో దాదాపు 70-80 వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ప్రజల అనుమానం. దాని మీదే కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఏర్పాటు చేసిన గంటన్నరలో ఆ ముందు లాన్ తగలబడింది. తగలబడాల్సిన ప్రదేశం కాదు, అక్కడేం చెత్త చెదారం ఉండదు. ఈయన ఆపోజిట్ ఇంటి ముందే ఎగ్జాక్ట్గా 60 అడుగులు అవతల ఉంటుంది లాను. ఆ లాన్ తగలబడ్డ కారణం ఏంటంటే సాక్ష్యాధారాలు చనిపోయడమే. ఏదైతే మధ్య కుంభకోణం మీద సిట్ ఏర్పాటు చేశారో ఆ సిట్టుకు దొరకకుండా ఆ ఫైల్స్, ఆ లెక్కలు ఉంటాయి కదా, ఈ దోపిడీ కార్యక్రమం చేసిన లెక్కలు అవన్నీ తగలబెట్టారని చెప్పి ప్రజల అనుమానం. వాస్తవం కూడా అదే ఉంటుంది. అంతకుముందు కూడా ఫైల్స్ తగలబెట్టిన సందర్భాలు చూసాం. ప్రభుత్వం మారగానే మైనింగ్ శాఖ ఫైల్స్ కృష్ణా నది ఒడ్డున ఇక్కడ తగలబెట్టారు. పొంగునూరు పెద్దారెడ్డి ఆయన ఎంఆర్ఓ ఆఫీసులో ఫైల్స్ని తగలబెట్టించాడు. నెల్లూరు మాజీ మంత్రి ఆయన ఫైల్స్ అసలు కోర్టు నుంచి ఎత్తుకుపోయారు. దొంగలు ఎత్తుకుపోయారు అంటాడు, కాసేపు కుక్కలు ఎత్తుకుపోయినాయి అంటే ఇద్దరు రకరకాలుగా చెప్పుకొచ్చారు. అట్లాగే ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి దొరకకుండా ఉండడం కోసం సాక్ష్యాలు మొత్తం రూపుమాపాడు. అదే ఆ కేసు. పైగా సిగ్గు లేకుండా బొమ్మ కెమెరాలు అంటాడు. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలేనాయి. బొమ్మ కెమెరాలు పెట్టాల్సిన పని ఏముందండి? అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీ సొంత ఇంటికి దాదాపు 1000 మంది సెక్యూరిటీ ఉంటారు అక్కడ. వాళ్ళందరి మధ్యలో అది ఎట్లా తగలబడద్ది? బొమ్మ కెమెరాలు పెడతావేంటి? అంటే నువ్వు ప్రభుత్వం సొమ్ము 5 కోట్లు తీసుకొని బొమ్మ కెమెరాలు పెడతారా? దాని మీద ఒక కేసు నమోదు చేయాలి పోలీసులు. ఇప్పుడు సిఐడి తీవ్రంగా పరిగణించి కేసు రిజిస్టర్ చేయాలి ఇమీడియట్గా. మరి వీళ్ళు కూడా ఎందుకు లేట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అసలు ఆ ప్రకటన చేయడం తప్పు కదా ఆయన నోటితో. ఆయన అవి నిజమైన కెమెరాలు కాదు, నేను 5 కోట్లు పెట్టి బొమ్మ కెమెరాలు కొంటానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రజలు ఎట్లా నవ్వుకుంటారు? ఆ ఇంగిత జ్ఞానం కూడా జగన్ రెడ్డికి లేదు. అది పరిస్థితి. ప్రభుత్వం వెంటనే ఆ స్టేట్మెంట్ మీద చర్యలు తీసుకుని 5 కోట్ల రూపాయలు రికవరీ చేయాలి. సార్ ఇప్పుడు మాకు ప్రభుత్వం తరఫున భద్రత లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దీనికి స్పందించి వెంటనే టీడీపీ వాళ్ళే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పడడం అయితే జరిగింది. ఇది ఇలాంటిది ఎప్పుడైనా చూసారు? అసలు విన్నారా ఇలాంటిది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రభుత్వం నుంచి భద్రత లేదని చెప్పడం, వెంటనే టీడీపీ స్పందించి సీసీ కెమెరాలలో వాళ్ళ ఇంటి దగ్గర అమర్చడం. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యేగా అతనికి ఏ స్థాయిలో భద్రత ఏర్పాటు చేయాలో ఆ స్థాయిలో ప్రోటోకాల్ ప్రకారం భద్రత ఉంటుంది. దానికి ఎవడో కాదంటకి ఏమి ఉండదు. అది ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాంట్లో ప్రభుత్వ ముఖ్యమంత్రి లేదా ఇంకొకరు జోక్యం ఏమి ఉండదు. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇక ఆయన అదనంగా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1000 మంది నియమించుకున్నాడు. ఎందుకు అర్థం కాదు. అంత అవసరం ఏముంది? 3 అంచెల వ్యవస్థ అన్నమాట ఆయనకి. పరదాలు, కంచులు, భద్రత. అంత అవసరం ఏముంది? నువ్వేమైనా అంతర్జాతీయ తీవ్రవాదం అయితే కాదు కదా. నీకు అసలు అంత సెక్యూరిటీ ఎందుకు? 1000 మంది సెక్యూరిటీ ఏందండి అసలు? వాళ్ళకి 400 కోట్లు ఖర్చు పెడతాం ఏంటి? నీకు కాకుండా నీ కుమార్తెలు లండన్లో, అమెరికాలో చదువుకుంటే అక్కడ కూడా సెక్యూరిటీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టే పన్నుల డబ్బులతో నువ్వు అంత సెక్యూరిటీగా వాడుకోవాలా? అంత అవసరం ఉందా నీకు అన్నది ప్రజల ప్రశ్న. దానికి వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పాలి ఆయన. అసలు అన్నిటికంటే ముఖ్యంగా బొమ్మ కెమెరాలు కొనటం ఏంటి?
ఎక్కడ కొన్నావు నువ్వు? కోటిలో కొన్నావా, రాణిగంజ్లో కొన్నావా అని నిరూపించాలి ఇప్పుడు ఆయనే. సో ఈ అగ్ని ప్రమాదం అనేది నిజంగానే జరిగిందంటారా, లేదంటే ఉద్దేశపూర్వకంగా అలాగా? ఉద్దేశపూర్వకంగా జగన్ రెడ్డి అక్కడ తగలబెట్టించి ఆ మంటల్లో ఆ సాక్ష్యాలు మొత్తం దహనం చేశాడని చెప్పి ప్రజల అనుమానం. అనుమానమే ఉంది, వాస్తవాలే అయి ఉండొచ్చు, వాస్తవం కూడా అయి ఉండొచ్చు. లేదంటే అసలు అక్కడ తగలబడాల్సిన అవసరం ఉంది. 2 సార్లుగా తగలబడింది, అది కూడా మధ్యాహ్నం పూట సాయంకాలం పూట. అప్పటికి ఎండలేమీ లేవు, మంచు ఉంటుంది ఆ ప్రాంతంలో, మంచు పడి ఉంటుంది, ఎదురున్న సెక్యూరిటీ ఉంటారు. మీరు గమనిస్తే ఆ ఇంటి బారు రూమ్స్ ఉంటాయి, సెక్యూరిటీ రూమ్స్. ఒక్కొక్క రూమ్లో 2-3 క్యాన్లు వాటర్ క్యాన్స్ ఉంటాయి. వాళ్ళు నిజంగా తగలబడితే అన్ని వాటర్ క్యాన్లు తీసుకెళ్ళి ఆర్పేసేవాళ్ళు. వాటిని ఒక్క క్యాన్ తీసుకెళ్ళి కలాబ్ జల్లినట్టు జల్లారు అక్కడ. 10 మంది సెక్యూరిటీ ఉంటే ఒక్కతను మాత్రం నీళ్ళు చెమ్మటం మనం చూసాం. అది కల్పితంగా చేసిందే, కావాలని చేసిందే, వాంటెడ్లీ జగన్ రెడ్డి చేసిందే. ఆయన సాక్ష్యాలు రూపుమాపుకోవడానికి తన పిక్క చుట్టుకోకుండా ఉంటాయి ఆ కేసు తగలబెట్టించాడు. సార్ సాక్ష్యాలు తగలబెట్టుకోవడానికి అక్కడ ఎందుకు ఉంటాయండి సాక్ష్యాలు? అంటే అవుట్ సైడ్ కదా సాక్ష్యాలు, అంటే ఇల్లు అదే కదా అయింది. ఇల్లు అయితే జరిగింది బయట కదండి. ఆయన బయట అంటే బయట మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షాపుల నుంచి ఆయన రావాల్సిన వాటా ఆయనకు వచ్చింది. అవన్నీ ఎక్కడికి చేరితే తాడేపల్లి ప్యాలెస్కే కదా, వేరే ఇల్లు ఏం లేదు అక్కడికి ఆంధ్రప్రదేశ్లో. ఆయనకి పులివెందులో ఉంది కానీ అక్కడ దాకా వెళ్ళే అవకాశం లేదు. ఈయన తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది పెద్ద డెన్. అది తాడేపల్లి ప్యాలెస్ ఇల్లు కంటే కూడా పెద్ద డెన్, అది పెద్ద ప్యాలెస్. అది ఆ ప్యాలెస్ నిండా నోట్ల గట్లే ఉన్నాయని చెప్పి ఎలక్షన్ అయిన రోజున ఒక వ్యాన్ అక్కడి నుంచి అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళిపోయిన సంగతి కూడా చూసాం మనం, విజువల్స్. ఇవన్నీ వాటి బాబత్తే. కాకపోతే ఆయనకి ఎవరైతే చేరవేశారో, ఇప్పుడు మీరు రోజుకు ఒక 100 కోట్లు వచ్చిందనుకోండి, ఆ 100 కోట్లు తెచ్చినట్టు పేరు రాసుకోవాలిగా, లెక్క రాసుకోవాలిగా. ఇవాళ మద్యం ఆదాయం 100 కోట్లు మనకి అని ఆయన రాసుకోవాలి కదా. అట్లాంటి లెక్కలన్నీ ఉంటాయి అన్నమాట. సాక్ష్యాలంటే అయ్యే ఫైల్స్ ఏమి ఉండవు, చిత్తుకైతే మీద రాసుకున్న లెక్కే కదా, అది సాక్ష్యమే కదా. సో ఇదండి జగన్ గారి ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగింది, ఇది కాల్పులు అయితే నిజంగా జరగలేదు అని ఆయన అంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.